RR6 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా విజ్జమూరులో చెన్నై వారి శంకర నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు మెట్ట ప్రాంత ప్రజలకు విశిష్ట కంటి వైద్య సేవలు అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. స్థానిక వైఆర్ జూనియర్ కళాశాలలో గత నెల 6వ తేదీ నుంచి 10 రోజుల పాటు సేగు సుబ్బారావు, సేగు సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉచితంగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. దాదాపుగా 900 మందికి అత్యాధునిక సౌకర్యాలతో అన్ని రకాల కంటి పరీక్షలు చేసి అవసరమైన 200 మందికి ప్రత్యేక మొబైల్ వాహనాల్లో విజయవంతంగా కంటి శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో ఆపరేషన్లు చేయించుకున్న వారికి తాజాగా శిబిరం ఏర్పాటు చేసి ఫలితాలను అన్వేషించి కంటి అద్దాలు ఉచితంగానే పంపిణీ చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. ఈ సందర్భంగా శంకర నేత్రాలయం ప్రతినిధి మోషే మాట్లాడుతూ శంకర నేత్రాలయం వారు అందించిన కంటి వైద్య సేవలు సక్సెస్ కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శిబిరం ప్రధాన నిర్వాహకులు బీజేపీ జిల్లా ప్రతినిధి ఎల్లాల రఘురామిరెడ్డి, సహాయకులు ముండాది తిరుపాల్ రెడ్డి, భోజనపు గోపి మరియు శంకర్ నేత్రాలయం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు. వెంకటేశ్వర్లు, రాములనమ్మ, పెద్ద చెంచు కృష్ణయ్య, నమస్కారం సార్. పోయిన నెల 10 రోజుల క్యాంపు జరిగింది వైఆర్ జూనియర్ కాలేజీలో. శంకర్ నేత్రాలయ ఐ క్యాంప్ జరిగింది. ఆ క్యాంపు జరిగినప్పుడు 170 మందికి ఆపరేషన్ జరిగింది. తర్వాత ఒక నెలకి నిన్న ఈరోజు తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ జరుగుతుంది. అద్దాల చెకప్ ఇది. 170 మందికి తిరిగి మళ్ళీ ఒకసారి చెకప్ చేస్తున్నాము మేము అందరికీ. వాళ్ళకి ఎవరైతే అద్దాలు అవసరమో వాళ్ళకి అద్దాలు ఇవ్వడం జరిగింది. అద్దాలు అన్ని చెకప్ చేసి మెజర్మెంట్ తీసుకొని మేము అద్దాలు రెడీ చేసి మళ్ళీ ఇక్కడ కొరియర్లో పంపిస్తాం. వాళ్ళకి ఎవరు అద్దాలు వాళ్ళకి ఇచ్చేస్తారు. తర్వాత కంట్లో ఇతర జబ్బులు ఏమైనా బయటపడతాయి. రెండో కంట్లో క్యాటరాక్ట్ సర్జరీ కావాల్సి వస్తుంది. అట్టటి వాళ్ళకి తిరిగి వాళ్ళని క్యాటరాక్ట్ సర్జరీకి మా శంకర్ నేత్ర హాస్పిటల్కి రిఫర్ చేస్తాం. అదేవిధంగా కంట్లో ఇతర జబ్బులు ఉంటాయి కదా, రెటీనా, గ్లూకోమా, అవి కూడా అక్కడ శంకర్ నేత్రకి ఫ్రీ ట్రీట్మెంట్గా రిఫర్ చేస్తాం. అక్కడ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ క్యాంప్ తోటి లాస్ట్ అయిపోతుంది. ఈ క్యాంప్తో పేషెంట్కి సంబంధించిన అన్ని వైద్య సదుపాయాలు జరిగిపోతాయి. వాళ్ళు ఫ్రీగా ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉండాలనేది కూడా మేము ఇక్కడే లాస్ట్లో డిస్పాచ్లో చెప్పి పంపిస్తాం. తలస్నానం చేయొచ్చు, మేము అన్నీ తినొచ్చు. వాళ్ళకి ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉంటే ఆ సూచనలన్నీ చెప్పి పంపిస్తాం. అదేవిధంగా ఈ వైఆర్ జూనియర్ కాలేజీలో ఈ క్యాంపు జరిగిన వాళ్ళకి ఈ పక్కన మర్రిపూడ్లు అనే ఆ ఊళ్ళో అక్కడ ఈ విధంగా శంకర్ నేత్రాలయ క్యాంప్ ఒకటి జరుగుతుంది.
అది ఈ నెల 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎవరికైనా అవకాశం దొరకని వాళ్ళు మీ టీవీ మూల్యంగా అందరికి పబ్లిసిటీ అక్కడికి వచ్చి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అది ఫ్రీగా పూర్తిగా క్యాటరాక్ట్ సర్జరీ చేస్తారు పూర్తిగా. మర్రిపాడు గ్రామంలో 16వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ 10 రోజులు ఈ కంటి చికిత్స జరుగుతుంది సార్.